రుద్రవీణ సినిమాలో తండ్రికి కొడుక్కి మధ్య సమానత్వం గురించి ఒక రకమైన యుద్ధమే జరుగుతుంది. అసలు పంచుకునే తత్వాన్ని మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాలి అని ఆ కొడుకు ఒక అద్భుతమైన పాటలో చెప్తాడు. అదే తరలిరాద తనే వసంతం. శాస్త్రి గారు ఇందులో మనకి షేరింగ్ వెనక ఈ ప్రపంచం యొక్క అంతరార్థాన్ని సింపుల్ వర్డ్స్లో ఎలా చెప్పారో చూడండి. ముఖ్యంగా చరణాలు. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాత మార్గం పదే పదే చూపే ప్రధాన మార్గం అంటున్నారు. అంటే వెన్నెల అన్ని చోట్ల ప్రకాశిస్తుంది, ఎవరూ లేరని అడవిలో ప్రకాశించడం మానేది కదా. అసలు అడ్డు అదుపు లేకుండా చల్లని గాలి కూడా అందరికీ ఊపిరిగా నిలుస్తుంది కదా. రోజు ఉదయం సూర్యుడు కూడా తన వెలుగుని పంచి నిద్రలేపి పంచుకోవడమే మన జీవితంలో ముందుకెళ్లే దారి అని చెప్పకనే చెప్తున్నాడు కదా అని అంటున్నారు. ఇక నెక్స్ట్ లైన్స్లో, ఏవీ సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కథ దిశలలుగని గమనము కదా అంటున్నారు. ఏది ఒకరి సొంతం కాదు అనే మెసేజ్ మనకి ఈ ప్రకృతి నుంచి వస్తుంది. అయినా ఈ ప్రకృతి అలా సమానంగా అన్నీ పంచకపోతే ఈ ప్రపంచం ఇంకా శూన్యం, నథింగ్. ఇది కూడా తెలియకుండా మనం జీవిస్తున్నామంటే అసలు మనం ఎటు నడుస్తున్నామో తెలియని ఒక గుడ్డి నడక అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇక రెండో చరణంలో, బ్రతుకున లేని శృతి కలదా, యత సడిలోనే లయలేదా, ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా, ప్రజాధనం కానీ కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం అంటున్నారు. అయినా మన జీవితంలోనే సంగీతం ఉంది. జాగ్రత్తగా వింటే మన గుండె కొట్టుకునే విధానంలోనే లయ అంటే ఒక రిథం ఉంటుంది. అందుకే సంగీతమనే కాదు, మనం కనే కళలు నిజం చేసుకోవాలనుకున్నా, లేదా అసలు మనం ఒక కళ మీద పట్టు సంపాదించాలనుకున్నా, మన జీవితమే ఒక అవకాశం, ఒక వేదిక అండ్ అరీనా టు షోకేస్ ఎవ్రీబడి. అయినా జనాల వరకు చేరని ఎంత గొప్ప కళ అయినా అది వృధా, వేస్ట్. ఎందుకంటే అది అందరికీ దక్కకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి అని అంటున్నారు. కూసే కోయిల పోతే కాలం ఆగిందా, మారే ఏరే పారే మరో పదం రాదా, మురళికి గల స్వరముల కళ పెదవిని వీడి పలుకదు కదా అంటున్నారు. అయినా కూసే కోయిలు వచ్చే వరకు నేను మొదలవ్వను అని వసంతం ఆగిపోతుందా? దారిలో అడ్డంకులు తగిలిన ఒక ఏరు ఎలాగైతే తన దారి మార్చుకుని ప్రవహిస్తుందో అలాగే లైఫ్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ వే. అందుకే కళని పంచండి. మనం మన పెదల నుంచి గాలిని వదిలితేనే కదా ఒక వేణు అంటే ఫ్లూట్ అయినా అంత అద్భుతమైన సంగీతాన్ని పలికేది. ఆ గాలి నా నోట్లోనే ఆపేస్తాను, ఒక వెదురుబొంగు గొప్పతనం ఎందుకు రావడం అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు అని ఒక అద్భుతమైన పోలికతో ఈ పాటను ముగిస్తున్నారు. అందుకే పల్లవులు ఎలా అంటారు, వనాలు కథలు రాలేవని ఆ వసంతమే తమ వద్ద కదిలి వస్తుంది, అయినా వర్షాలు పడాలంటే నీరు ఆవిరి ఆకాశానికి ఇస్తేనే కదా మళ్ళీ తిరిగి నేలను తాకేది. సో పంచుకోవడం అనేది మన ప్రకృతిలోనే ఉంది, మనం నేర్చుకోకపోతే అలా అని చెప్తున్నారు. చాలా గొప్పగా చెప్పారు కదా. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని కావాలనుకుంటే ఫాలో అయిపోండి వెండితెర వాకిట్లో.